భద్రాచలం పట్టణంలో మరొక సమస్య ప్రముఖంగా ఉంటుంది. అది తరతరాలుగా వస్తూనే ఉంది. తరతరాలుగా అనేక మంది రాజకీయ నాయకులు హామీ ఇస్తూనే ఉన్నారు. ప్రజలుగా ఓట్లు వేస్తూనే ఉన్నాము, మోసపోతున్నాము. సుభాష్ నగర్ కాలనీ, కొత్త కాలనీ, ఇటు రాజపేట, ఇటు ఇవేవైతే గోదావరి బెల్ట్ ఉన్న ప్రాంతాలు ఉన్నాయో, గోదావరి వరదల సమయంలో ఆ కాలనీలన్నీ ముంపుకు గురవుతున్నాయి. స్లూయిజ్లు లీకులు అవ్వడం, ఆ కరకట్ట పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఆ కాలనీ వాసులందరూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. వరదలు వచ్చినప్పుడల్లా ఆ ఫ్లడ్ షెల్టర్లలోకి వెళ్ళడం, మళ్ళీ వాళ్ళ సామాన్లన్నీ తరలించుకోవడం, ఇది ఒక పెద్ద తలనొప్పి. ప్రభుత్వం కరకట్ట పటిష్టమైనటువంటి పునర్నిర్మాణం చేస్తాము, దానికి డబ్బులు కేటాయించాము అని గత 3-4 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉంది. కానీ అటువంటి చర్యలు ఏమి తీసుకోకపోవడం బాధాకరం. సగంలో కరకట్ట పనులు నిలిచిపోయాయి. తక్షణమే అవి ఏవైతే ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాలకు సంబంధించి ఆ స్లూయిజ్లు, ఇసుక బస్తాలు ఏ సంవత్సరం ఆ సంవత్సరం నింపుకోకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరిని అనట్లేదు, అవినీతికి పాల్పడే కొంతమంది అధికారులు ఉంటారు, కొంతమంది ప్రజాప్రతినిధులు ఉంటారు. వాళ్ళ జేబుల్లోకి ఈ డబ్బులు వెళ్లకుండా, ప్రజల పన్ను ద్వారా ఇచ్చిన డబ్బులు వాళ్ళ జేబుల్లోకి వెళ్లకుండా ప్రతి పైసా గ్రామ పంచాయతీకి వచ్చినవి, లేకుంటే శాసనసభ్యులు ఇంకోట ప్రభుత్వం ద్వారా వచ్చిన ప్రతి పైసా ప్రజలకి ఖర్చు పెట్టాలి. ముఖ్యంగా భద్రాచలం రామాలయం ముంపుకు గురి కాకుండా, అనేక మంది ఇంతకుముందు హై లెవెల్ కమిటీ కూడా భద్రాచలం రామాలయం ఏదో ఒక రోజు ముంపుకి గురవుతుంది అని వాళ్ళు తేల్చి చెప్పారు. అయినా సరే పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. ఈ కాలనీలో ఏ ఒక్క కాలనీ ముంపు గురవకుండా వచ్చే వరదల సమయానికైనా పటిష్టమైన కాలనీలను ఉంచేందుకు ఆ స్లూయిజ్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలా, ఆ లీకేజీలు మూసేయాలి.